రిషికొండను బోడికొండ చేసేశారు, బోడిగుండు చేసేశారు. బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. అటు చూడు బే. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకేం తెలుస్తుంది? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి మీ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగితే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారే, ఆ రోజు ఎందుకు అడగలేదు? మీతో ఎవరు నేనేమనరా? ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలని ఈ రోజే అడుగుతున్నావు. అరే ఈరోజు దొంగలాగా ఆధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి కింద పడి దొలుతున్నావు. నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, ప్యాకేజీ కోసం, చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకు అంతా అర్థమైపోయింది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. జగన్మోహన్ రెడ్డి తన కూతుర్లు చుట్టానికి లండన్ కి వెళ్తే దోచేసిన డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడని చెప్పి మొహం పగిలిపోద్ది. బీజేపీలో ఎవరికో చెప్పి ఆడిస్తానన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఏ విచారణ వేయించండి, మా అన్న తప్పు చేశాడని ప్రూవ్ చేయండి. నీకు కూడా సూట్ కేస్ కంపెనీ ఉన్నట్టుంది, అందుకే కొడుకుకి లేని బాధ నీకంతుంది. కింద పడి దొల్లి డ్రామాలు ఆడుతున్నావు. చిన్న భాషకి చెప్పు. అన్ని బయటకు వస్తాయి. సాక్ష్యాధారాలు దొరకని ఒక్కడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. అవినీతి ఆంధ్రప్రదేశ్ ని సృష్టిస్తాం. ఏంటి బాబన్నా ఇంకోసారి? అవినీతి ఆంధ్రప్రదేశ్ ని సృష్టిస్తాం. అవినీతి చేసిన ఎవడైనా అరెస్ట్ చేస్తాం. సామాన్యుడికి చంద్రబాబు నాయుడు కాదు, వాళ్ళ నాన్నను పుట్టించిన ఖర్జూరపు నాయుడికైనా ఒకటే చట్టం అని నిరూపిస్తాం. ఇంకొకసారి అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధింపులని ఊదర కొడితే ఊర్లలో తరిమి కొడతారు ప్రజలు. బూతుల పురాణంతో మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరిదాకా ఆడాలి. అంతోపిక నాకు లేదు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? చాలు. అటు చూడు బే. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వు కొట్టావా? ఏ డౌటా? సదా పంచ ప్రాణాలై రావా. సరిగా చూడు చూసుకో. ఏమండి, ఎందుకు ఒక కార్యకర్త ఏ తప్పు చేశాడని రోడ్డు మీద కూర్చొని చంద్రయ్య చంపాడండి? అంటే జగన్ ఏమైనా, నేను అనుకోలేదు, ఏం పుడింగా జగన్ ఏమైనా? జై జగన్ అనుపతి చంపేస్తారా, పేక్ కోసేస్తారా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జై తెలుగుదేశం అనమంటే అంటాడా? 15 ఏళ్ళు అవుతుంది, ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అటు చూడు బే. నిధుల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతారని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని
నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. చూడండి, అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? గారు డాక్టర్ గారు వస్తారు కదా. ఏదా ఊరుకున్నది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు. కానీ జగనన్నని నమ్ముకుంటే ఎంత పోపుంటే అమ్ము. దిక్కు తెలియని సంస్థ, దిక్కుమాలిన వక్తలు, వెరసి ఇదో దిక్కుమొక్కులేని సన్మానం. వీక్షించండి. తుచ్చుడా, వన్ మినిట్. హాస్పిటల్ మా పార్కులో చేస్తారు, సూపర్ హాస్పిటల్ సేవలో చేస్తారు.法行为践踏香港法治，破坏香港社会秩序，损害香港的根本利益。 ఈ అమ్మ కడుపులో బాడ ఎంత మాయ చేశారా! విజిల్స్, పిల్లల చేతిలో డబ్బుల గలగల అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు దున్నపోతులు డబ్బు కొడుతున్నట్టు ఉంది ఫేసు చూడు. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను మీకు ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు. ఒక్క నిమిషం. హలో, నేను సజ్జల రామకృష్ణారెడ్డి. చెప్పమ్మా. ఫోన్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని రాయించుకొని కొడితే ఆయన్ను కొట్టినట్టేనా? జోకులు బాగా వేస్తావే. రాయితో కూడా బాగా కొడతా. మనకు కావాల్సింది కూడా అదేలే. పరువు కన్నా చెప్పుంటాడు కదా, దాడి జరగాలి కానీ కన్ను పోకూడదు. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ డిస్కౌంట్ ఏం లేదమ్మా. పోనీ గిఫ్ట్ గా కన్ను పోయేలా కొట్టైనా? అంత గిఫ్ట్ మనకొద్దులేమ్మా. ముందు 75, పని అయ్యాక 75. ఓకేనా? పని అయ్యాక కోడి కత్తి సీను దస్తగిరిలా దొరికిపోతే? మొత్తం నువ్వు తీసుకుని వాళ్ళగా మిస్ అయిపోతే? నాకు రాయించుకొని కొట్టడమే వచ్చు, మిస్ చేయడం మోసం చేయడం రాదు. ఇది ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా హోమ్ థియేటర్ మల్టీప్లెక్స్. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి పోర్ట్ బీరువాలు, పోస్ట్ బాక్సులు ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? చూసావుగా, ఇదేం కర్మలా దేవుడా. రా దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి.
అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది మమ్మీ చేది. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తది? అంటే ఇప్పుడు ఆమె వయసు ఎంత? చిన్నగానే ఉన్నాయి ఇంకా ఎంత వయసు? 3వ క్లాస్ అంటే ఐడియా లేదు. అడుగు. నువ్వు ఏం అడగబోతున్నావో తెలుసు. ఐడియా లేకపోతే ఆవిడని అడుగు ఎంత వయసు అప్పుడు? అప్పుడు వయసు రైట్ ఆన్సర్ సీను, యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. 7 years ఆవిడకి, 10 years నీకు. ఆ వయసులో ప్రేమ నాన్న నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. ఎవరికైనా ఉంటుందా ఆ వయసులో ప్రేమ? ఈమెను కూడా అప్పుడే ప్రేమించినాడు. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఏం చేసావు అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి? ఏం జరిగిందా? ఒకటే సౌండ్. అప్పుడు రూమ్ లో కలవలేదు మేడం మేము. నువ్వు నోరు మొయ్. ఏంటంటే దబాయిస్తారు, మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అప్పుడేం కలవలేదు. ఆవిడ చెప్పిన పలుకులు నువ్వు చెప్పొద్దు. ఎలా కనపడుతున్నా నీకు? ఎలా కనపడుతున్నాను? ఆ వయసులో ప్రేమ అంటే ఏంటి? అంత ఎక్కిందా నీ కొళ్ళు? ఎలా కనిపెట్టారు సార్? చిన్న పిల్లల్ని ఎరేయటము, వాళ్ళని వాడుకోవటము. అయ్యో మీ విశ్వాసం ప్రీతి అంతే. అమ్మాయిని 10th లో లవ్ చేసావు, అమ్మాయిని 3rd లో లవ్ చేసావు. ముగ్గురిది ఒకటే ఏరియా, పక్క పంట. రాధా 550 స్టీల్ టీఎం.